నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈనాటి కాలంలో ప్రవచనం ఒక వృత్తిగా మారిపోయింది. అంటే మేనేజ్మెంట్ జోక్యం కూడా ఉంది ఇందులో. అంటే ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రవచనకారులు ఒకటేనా? అంటే సుదీర్ఘకాలంగా మీరు 25 ఏళ్లుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఈ ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ సమాధానం ఏంటి గురుగారు? ఈ వరుస ప్రశ్నలలో ఆధ్యాత్మిక వృత్తిలో లేని నేను, ఆధ్యాత్మిక ప్రవృత్తి. నా వృత్తి ఒక కళాశాలలో పిల్లలకు పాఠం చెప్పడం, మంచి మార్గాన్ని వారికి నిర్దేశించడం అన్నట్టు. నువ్వు కూడా నా దగ్గర చదువుకున్న అమ్మాయివే. విషయంలోకి వచ్చేస్తే ప్రతి అంశము ఈ రోజులలో ఒక మెథడాలజీని అడాప్ట్ చేసుకుంది. ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే వేదిక మీదికి ముఖ్య అతిథిని ఆహ్వానించాలి, మరికొంతమందిని ఆహ్వానించాలి, దీపారాధన, ప్రార్థన, ముఖ్య అతిథి పరిచయం, ముఖ్య అతిథి సందేశం, సన్మానించడం, అనంతరం ఏదైనా ఉపయోగిత సంబంధించే కాంపిటీషన్స్ పెట్టి ఉంటే సర్టిఫికేట్స్ ఇవ్వడం, ధన్యవాదాలు చెప్పడం. ఒక పద్ధతి. ఒక పూజ అనుకుందాం. ఆవాహయామి, పాద్యం, అర్ఘ్యం, స్నానం, ధూపం, దీపం, నైవేద్యం, ఓ పద్ధతి, షోడచోపచారం. అలాగే ప్రవచనం ఒక రంగం, ఒక పద్ధతి. ఇందులో కూడా మేనేజ్మెంట్ టాక్టిక్స్ వచ్చి చేరాయి. ప్రవచనకారులకు సంబంధించి పితామహుడు అని చెప్పాలి అంటే కృష్ణ పరమాత్ముడే ప్రవచనకారుడు. భగవద్గీత కంటే మించిన గొప్ప ప్రవచనం ప్రపంచంలో ఇంకోటి లేదు. అవునండి, అది గొప్ప. ఆయన మనకందరికీ మార్గం. ఆధునికంగా ఈ మధ్య కాలంలో ఈ 30-40 ఏళ్లలో సంతాన గోపాలాచార్యులు అనే మహానుభావుడు 70-80 దశకంలో మద్రాసు నుంచి భాగ్యనగరం హైదరాబాద్కి వచ్చేసి స్థిరపడి అనర్గళంగా ప్రవచనాలు చేశాడు. ఆయనవి ఆడియోలు మాత్రమే ఉన్నాయి, వీడియోలు లేవు. 6 భాషలలో పండితుడు. కౌసల్యా సుప్రజారామ అంటూ మొదలు పెట్టాడంటే 4-5 గంటల ఒక ధోరణి, ఒక ధార. అనన్య సామాన్యం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు అన్నింటిలో పాండిత్యం. అయ్యా మీరు మద్రాసులో బాగున్నారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? హైదరాబాద్లో కాస్త కాసులు ఉంటాయా? మేనేజ్మెంట్ అంటే ఇక్కడ రాముడు నడిచాడండి, ఓ సాయిబుకే కనిపించాడు. సాయిబుకే కనిపించిన రాముడు నాకు కనిపించడా, అందుకు వచ్చా అంటే చమత్కారంగా కూడా ఉండాలి. ప్రవచనం ప్రకృష్టమైన వచనం చెప్పే ఈ విధానంలో నేటి కాలంలో ఇది ఒక వృత్తి అంటూ నిర్ద్వంద్వంగా ప్రకటించిన మహానుభావుడు గరికపాటి నరసింహారావు గారు. ఇది ఒక వృత్తి అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఆలయంలో అర్చకుడు ఉంటాడు, ఆలయంలో ఉన్నంతసేపు ఆ గెటప్లో ఉంటాడు, ధోతి కట్టుకొని. అది బాగా మామూలుగా బయటికి రాగానే ప్యాంటు చొక్కా వేసుకుంటాడు, తప్పేంటి? ఇళ్ళతో సినిమాకి వెళ్తాడు, తప్పేంటి? ఓ లాయర్ గారు ఉన్నారు, ఓ జడ్జి గారు ఉన్నారు, ఓ పోలీసు, ఎవరి వృత్తికి వాళ్ళతో గట్టిగా ఉన్నారు, అతను ఉంటాడుగా. ఇలా ఒక విప్లవాత్మకమైన ధోరణితో గరికపాటి గారు చాలా పెద్దపీట వేశారు. ఋషిత్వం అన్న పేరుతో సామవేదం గారు కొనసాగిస్తూ మరొక వైపున పురాణాలన్నీ కొట్టిపోస్తున్నారు. ఇంకా మరొక వైపున మనం చేద్దాం అనుకున్న పనులను ఆకర్షణీయమైనటువంటి భాషా పదజాలంతో చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యలేం. సామాన్యమైన ఆచార సంప్రదాయాలను, రామాయణం, రమణ మహర్షి జీవితం, శివ సంబంధమైన, శివాద్వైత సంబంధమైన శంకర గురుదేవుల శ్లోకాలతో ముడిపెడుతూ కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చేస్తుంటారు. పెళ్ళిళ్ళలో తలంబ్రాలు పోసుకునే సమయంలో అందులో పువ్వులు మాత్రమే ఉండాలి, ముత్యాలు మాత్రమే ఉండాలి, మంగళకరమైన వస్తువులు మాత్రమే ఉండాలి. ప్లాస్టిక్ పూసలు లేదా ఇంకేవో ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకోకూడదు. ఎన్నిసార్లు చెప్పాడు మహానుభావుడు. మనం మారామా? ఇంకా చేస్తూనే ఉన్నాం కదా. అరుణాచలానికి వెళ్ళాలి, వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. అదే పనిగా ప్రతి పౌర్ణిమకో ప్రతి వారానికో ఆయన భయపడే విధంగా, ఆయన అంటే ఎవరు? అరుణాచలేశ్వరుడు. ఆయన భయపడే విధంగా వెళ్ళి చూసి 8 శివాలయాలు దర్శనం చేసి ఆ చిన్న తోవ మోక్ష మార్గం, అందులో నుంచి దూరితే మోక్షం వచ్చేస్తుంది. నిజంగానే వచ్చేసింది ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్. నిజంగానే వచ్చేస్తుంది. అందులోంచి దూరితే మోక్షం వస్తుందా? ఆలోచనలలో నుంచి వస్తే మోక్షం.
మోక్షం అంటే ముచుల్ మోక్షనే, బంధనాల నుంచి విముక్తి. 5 లింగాలలో అది కూడా ఒకటి. ఇలాంటి సాధారణమైన దృక్పథం ఉండాలి. కానీ ఆయన చెప్పాడు కదా అంటూ పోయి ఇక్కడ ఏదో పుష్కరాలు వస్తున్నాయి కదా అంటూ నమస్కారాలు చేసి తొప్పులాటలు తొగిసలాటలు చనిపోతూ, అక్కడేదో పాతాళ గంగలో ఆకాశ గంగలో మునిగితే ఈరోజు ఈ సమయంలో అంటూ చేస్తే అక్కడ మళ్ళీ దొబ్బులాట తొగిసలాట దొబ్బులాట. తొలి ఏకాదశి దర్శనం చేసుకోవాలి ఆ సమయంలోనే. కానీ 10 రోజులు తిరుమలలో తలుపులు తెరిచే ఉంటాయి. నిజంగా జ్ఞానం ఏం చెబుతుంది? ఈ భూమి 180 డిగ్రీల తూర్పు, 180 డిగ్రీల పడమర, 180 డిగ్రీల ఊర్ధ్వ భాగం ఉత్తరం, అధోభాగం దక్షిణం. పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ తిథి ఆ రోజు ఉపవాసం. కానీ అదే పనిగా తిరుమల పోతూ నెలకోసారి వారానికోసారి పోయిన ప్రతిసారి 4-5 దర్శనాలు చేసుకుంటూ పబ్లిక్ చెప్పుకుంటూ, ఈ కారణాల చేత ఈ ప్రవచనకారులంతా కొంతవరకు సామాన్యుడిని ఆందోళనలో పడేలాగా చేస్తున్నారు. సామాన్యులు ఏం చేస్తున్నారు తెలుసా అమ్మాయి? వినడం మానేశారు. నేను వాస్తవం చెబుతున్నాను, వినడం మానేశారు. విన్నట్టు నటిస్తున్నారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. మాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసండి అంటూ వాళ్ళతో ఫోటోలు తీసుకోవడం కోసం వాళ్ళని పిలిచి వాళ్ళతో ప్రవచనాలు పెట్టిస్తూ కమర్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఈ కారణం చేత వినడాలు లేవు, చూడ్డాలు లేవు, తెలుసుకోవడాలు లేవు. ఎవరికి నచ్చినట్లుగా వారు, ఆయన ఎవరో సినిమా నటుడు చెప్పినట్టుగా ఎవరు డెప్పు వారు కొట్టండి హే అని చెబుతూ వ్యక్తి పూజ పెరిగిపోయింది. సైద్ధాంతికంగా వైజ్ఞానికంగా ఆలోచించడం మానేసి వ్యక్తి పూజలు చేస్తున్నారు. ఇందాక చెప్పిన ఈ 3 వ్యక్తులు కాకుండా ఇంకా బోల్డు మంది తయారయ్యారు. జ్యోతిషం ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు కూడా జ్యోతిషం చెప్తుంటారు. పురాణాల పేర్లు తెలియని వాళ్ళు కూడా పురాణాలు చెప్తూ ఉంటారు. నోటికి వచ్చిందల్లా చెప్తూ ఉంటారు. చూడ్డానికి ఆహార్యము, గెటప్, కాషాయం వేసుకోవడం, గడ్డం పెంచుకోవడం, ఇలా ఈ రూపురేఖలతో జనాలని ఆందోళన పరచడంతో అంతా ఒక అయోమయ స్థితి ఏర్పడింది. దాంతో డబ్బు వచ్చి చేరింది. సామాన్యులు షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతున్నారు. మోక్షం షార్ట్ కట్ మెథడ్స్లో రాదు. ఇప్పిస్తాం అనేవాళ్ళు వెంటనే తయారయ్యారు. దాంతో మేనేజ్మెంటు, ఎకనామిక్స్, ఫండింగు, డబ్బులు, సర్కిల్ ఇలా వచ్చేసింది. ప్రవచనకారులు ప్రవచనం చేసే సమయంలో సంయమనం పాటించాలి. కోపతాపాలు, వారు డబ్బు తీసుకోరండి కానీ ట్రస్ట్ ఉంటుంది. గోశాలకి మీరు డబ్బులు ఇచ్చుకోవాలిగా, గోవులు 2 1 ఉంటాయి. ఎన్ని గోశాలలు ఉన్నాయో దేశం మొత్తం మీద. ఇప్పుడు ఎంతమంది ప్రవచనకారులు వేదపరమైనటువంటి గ్రంథాలు లేదా వైదికపరమైన శిక్షలు ఇస్తున్నాం అంటూ ఆహారంతో రూపురేఖలతో ఎక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ ఆధ్యాత్మికత లోపిస్తుంది, అక్కడ నిజం ఉండదు. ఈ విషయం సామాన్యుడు కూడా తెలుసు. కానీ ఇందాక అన్నానే, నటిస్తున్నారు, వినరు, చూడరు, తెలుసుకోరు, అమ్మో అంటారు. పైకి మాత్రం చాలా వినయంగా చెప్తారు. వ్యక్తి పూజ. మీరు వారిని గౌరవించి వారికి డబ్బిచ్చి వారి నమస్కారం చేస్తే మీ కర్మ పోతుంది అనుకుంటున్నారు. పోదు, ఇంకా ఎక్కువ అవుతుంది. మీ కర్మ పోవాలి అంటే వారు చెప్పిన మార్గాన్ని విని అభ్యాసంలో పెట్టాలి. లెట్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. వినడంతో మోక్షం రాదు. దట్ ఈస్ బియాండ్ అవర్ రేంజ్. మేము ప్రాక్టీస్లో పెట్టలేం కాబట్టి విన్నట్టుగా నటిస్తాం. వినడం కూడా పూర్తిగా కాదు, విన్నట్టు నటిస్తారు. వినడం లేదు, వినరు. వింటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారుగా. నిజంగా అంత మోక్షం వస్తే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారుగా. ఈ బంధాలన్నీ నిజంగా అంత జ్ఞానమే వస్తే కొబ్బరికాయ కుట్టడం మానేస్తారుగా. నాలో దైవం ఉంది అన్న జ్ఞానం వస్తే కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? నెత్తి మీద కొట్టుకుంటాడా? కొట్టడం మానేస్తాడు. కాబట్టి జ్ఞానం పెరిగిపోతే ఇల్లు వదిలి అడవులేకపోతాడు. సమస్య. కాబట్టి వినరు. అదేదో చిత్రంలో కూడా బహుశా దృశ్యం అనుకుంటాను, భార్యాభర్తలు ఒక ప్రవచనం కోసం పోయామండి అంటూ ఎవిడెన్స్ పెట్టుకుంటారు. అలాగే ఈ రోజుల్లో ప్రవచనం చేసే వాళ్ళల్లో కూడా సంయమనం లోపించింది. ఆవేశంతో మాట్లాడుతున్నారు. అది తప్పు కదా. దీని గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.